హలో గాయస్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాం, కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దాం అని చెప్పి నా బైక్ మీద ఫస్ట్ రోడ్ ట్రిప్ అయితే చేసా. ఇది మరీ అంత దూరం ఏం కాదు, ఇదొక వామప్ లాంటిది. మేము కొంచెం పెద్దది ప్లాన్ చేశాను నెక్స్ట్ మంత్. సో ఇది కొంచెం ఒక వామప్ లాంటిది. సో ఎవరైనా సరే కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే వీఆర్ నియర్ టు 500 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఆ 500 సబ్స్క్రైబర్స్ అనే మార్క్ని టచ్ చేయమంటే కొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ ఆ కిక్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో త్వరగా అయితే సబ్స్క్రైబ్ అయితే త్వరగా చేసేయండి ఫస్ట్. ఇంకా లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. క్విక్ ఫిట్ చెక్. షర్ట్ ఏదో పాతది, ప్యాంట్ నిన్న వేసుకుంది, షూస్ పూమా, హెల్మెట్ మంది కాదు. ఏదో శిథిలావస్థలో పడిపోయినట్టు అయిపోయింది నా బండి పరిస్థితి. ఈ ట్రిప్ అయిపోగానే దీనికి వాటర్ వాష్ చేద్దాం. 7:30 బయలుదేరదాం అనుకున్నాను, 8:30 అయింది. నో వరీస్. హెల్మెట్ చాలా బరువుగా ఉంది భయ్యా. బా కార్లో బ్రేక్స్ ఏమన్నా దొరికితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ రోడ్డు అంతా చూసి ఎక్కడైనా రోడ్డు ఉందా అనుకున్నాను, బట్ స్ట్రేంజ్లీ యా రోడ్డు ఉంది. సో ఇప్పుడే టిఫిన్ కూడా కడుపులో పడిపోయింది. ఇంకొక 44 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ క్విక్ అప్డేట్, మొత్తం సిటీ అది దాటేసి చాలా దూరం వచ్చాం అనుకుంటా. దేర్ ఈజ్ నో సైన్స్ ఆఫ్ ఎనీ రెస్టారెంట్ ఆర్ సంథింగ్ టు ఈట్. సో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎవడొకటి దారిలో ఆపి కత్తి పట్టుకొని డబ్బులు బండి వదిలేసి వెళ్ళిపో అన్న కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అంతే. అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. అసలు మనిషి అనేవి కూడా కనబడట్లేదు. దిస్ ఈస్ ప్రాపర్ విలేజ్ అన్నమాట. ఆల్రెడీ ఫ్యూ రైడర్స్ రిటర్న్ అయిపోతున్నారు, ఆల్రెడీ చూసి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. లిటరల్లీ ప్లేస్లో ఒక్కడనే ఉన్నా, అసలు మనిషి అనేవాడే కనిపించట్లే. చాలా బాగుంది కదా, ఎక్సైటెడ్. ఇంకా నాకు 4 కిలోమీటర్స్ ఉంది ఫోర్ట్కి వెళ్ళడానికి. సో విల్ సీ యు దేర్. ఏముందిలే, గూగుల్ మ్యాప్స్ అని అనుకొని వచ్చాం, ఎలాగో ఉంటుంది.
సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా లోకల్స్ ఉంటే వాళ్ళని కనుక్కొని రాచకొండ ఫోర్ట్ ఎటు వెళ్ళాలి తెలుసుకొని బైక్ ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ ఉంటుంది అని కూడా కనుక్కొని అప్పుడు అదంతా చేయాలి. నేను చెప్తున్నాను కాదు, విజువల్స్ మ్యాడ్ 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 ఉన్నాయి అంత. ఫైనలీ వి ఆర్ ఎట్ రాచకొండ ఫోర్ట్. సో ఫోర్ట్కి అయితే వచ్చేసాం. క్రేజీ క్రేజీ క్లైమేట్. ఆల్మోస్ట్ 12 అవుతుంది కానీ ఇంకా మంచి ఆ కూల్ బ్రీజ్ అనేది వస్తుంది. ఇంకా మనకి బాగుంది ఈ క్లైమేట్. ఎందుకు నాకు సపోర్ట్ చేస్తాడు అనిపిస్తుంది. ఇగ్నోర్ మై హెయిర్, హెల్మెట్ దబ్బిదంతా. సో యా, పార్కింగ్ ఎక్కడ ఉందో మనకి ఇంకా తెలీదు. ఒకసారి బైక్ వేసుకొని లోపలికి వెళ్ళి పార్కింగ్ ఉంటుందా లేదంటే మనం బయట ఎక్కడ పార్క్ చేసుకోవడం అని ఎక్కడ అనేది చూద్దాం. సో గాయ్స్, మనమైతే వచ్చేసాం రాచకొండ ఫోర్ట్. ఐ విల్ షో యూ. స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం చూపిస్తాం. ఎంట్రీ టికెట్ వచ్చి 40 ఉంది. కాకపోతే ఇక్కడ ఓల్డ్ పీపుల్ లాగడానికి ట్రై చేస్తున్నారు. సో మనం చాలా చాకచక్యంగా ఫోన్పే చేస్తానండి, నెంబర్లు తీసుకున్నాను. బట్ చాలా మన దగ్గర క్యాష్ లేదు. ఏటీఎంలో తీసుకుందాం వచ్చేటప్పుడు అనుకున్నాను కానీ మర్చిపోయా. సో చూద్దాం, మీకైతే ఇక్కడి నుంచి మొత్తం చూపిస్తా. సో ఎక్కడమైతే ఎక్కేస్తున్నాం కానీ దిగినప్పుడు కూడా అలాగే దిగుతామా లేదంటే వేరే డైరెక్షన్లో దిగుతామో తెలియదు. నా బండి అయితే అక్కడ పార్క్ చేసి వచ్చేసాను. ఆ పార్కింగ్ సైడ్ వెళ్తామా లేదంటే ఎలాగ వెళ్తామా అనేది దిగేటప్పుడు చూద్దాం. ఇప్పుడు అంతా కూడా ట్రెక్కింగ్ మోడ్లో ఉన్నాం అన్నమాట. సో ఇంకేమని ఆలోచించాం. లక్కీగా స్టెప్స్ ఉన్నాయి ఎటు వెళ్ళాలో చెప్పడానికి. అవి కనుక లేకపోతే ఈ పార్టీకి ఎక్కడో స్టక్ అయిపోయే వాళ్ళం. ఎందుకంటే కంప్లీట్గా ఎక్కడ చూసినా రాళ్ళు. అంత పెద్ద బండరా ఏ సపోర్ట్ లేకుండా అలా ఆగిందంటారు. What the hell? ఎవరిని కావాలని రాశారంటారా? ఎందుకురా భయపడతారు? వాట్ ద సైలెన్స్. జనాలంతమంది ఎక్కువ అసలు రాలనుకుంటే ఇక్కడికి. యాక్చువల్గా జనాలు అనేది ఇప్పుడు వరకు నేను ఒక 9 మెంబర్స్ని చూసాను అంతే. వ్యూ పాయింట్ ఏదో అని చెప్పి అన్నారు. సో లెట్స్ సీ దట్ ఆల్సో. యాక్చువల్లీ వ్యూ పాయింట్ చూడడానికి వస్తారు కదా. ఇప్పుడు అసలేం టాస్క్. ఇప్పుడు దాకా స్టెప్స్ ఉన్నాయి, ఎలా పడతారో వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇటు వెళ్దాం అంటారు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ రైట్, సో ఐ విల్ గో రైట్.
స్టైల్గా ఐ ఆల్వేస్ ప్రిఫర్ రైట్ అన్నాను కదా, ఇదంతా వల్లకాట్లో ఉంది ఇక్కడ. సో ఓకే 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 ఏదో వచ్చింది, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అనుకుంటున్నా. మీరు కూడా చూడండి. I think we need to go there. ఎగస్టాల్ లెఫ్ట్కి వెళ్ళొచ్చుగా. ఐ ఆల్వేస్ ప్రిఫర్ రైట్. జోకులు మళ్ళీ. ఏం చావట్లేదు రా బాబు. ట్రెక్కింగ్కి ఎందుకు ట్రెక్కింగ్ షూస్ వేసుకున్నామంటారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికే 4-5 సార్లు జారిపడ్డా. పైకి వెళ్దాం, బట్ ఐ ఫౌండ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ హియర్. సో అదొకసారి చూసి మళ్ళీ వెళ్దాం పైకి. లిటరల్గా ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. చూసి చల్లని గాలి. అసలు ఇటు వెళ్ళాలరా, చెప్పండి రా ఎవడైనా కనీసం ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి మార్క్స్ అన్న పెట్టండి రా. Literally, I don't know where am I going. కొంచెం జనాలు కనిపిస్తే ఐ ఫీల్ హ్యాపీ. అసలు మనిషి అనేవాడు లేడు. సో ఇలాంటి ప్లేస్కి సోలోగా వస్తే లిటరల్లీ అడ్వెంచర్ ఫీల్స్. మేము ఇంకెక్కడికి వచ్చి ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని ఫుడ్ తిందాం అనుకున్నా. ఏంటి తినేది? అసలు ఇటల్లాలో కూడా అర్థం కాకపోతుంటాయి. సో ప్రాబ్లీ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ హిల్, కొండ ఏదో ఒకటి వాట్ ఎవర్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇదే వ్యూ పాయింట్ అనుకుంటున్నా. చాలా బాగుంది. 3, 2, 1. To the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe. Okay, now there is no way for me to walk అనమాట. ఇటలా లేదు. నేను కొంచెం వెనక్కి వెళ్ళి అటు సైడ్ ఇంకో వే ఏదో ఉంది. సో ఆ వే కూడా చూసి మేబీ ఇంతే అనుకుంటా. expected a bit more actually, but okay. oh hold on, there's a way అటు ఇంకా మనం వెళ్ళొచ్చు. సో ఈ వీడియో వచ్చి పార్ట్ 1 పార్ట్ 2 కింద డివైడ్ చేశాను అనమాట. ఇది వచ్చి పార్ట్ 1, నెక్స్ట్ వచ్చేది పార్ట్ 2.
నెక్స్ట్ వీడియో అంతా మీరు పార్ట్ 2లో చూడండి. మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం. అందరి వరకు బాయ్.